వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. అంటే ఇంతవరకు ఏబి వెంకటేశ్వరరావు గారు అంటే చంద్రబాబు నాయుడు గారు జోబిలో మనిషిని వైసీపీ వాళ్ళు చాలా మంది ఆరోపించారు. అలాంటి ఏబి వెంకటేశ్వరరావు గారు ఈ రోజు ఉద్యోగ విరమణ తర్వాత కొత్తగా పార్టీ పెట్టబోతున్నారు. నిన్న మా ఇంటర్వ్యూలో కూడా ఆయన అనౌన్స్ చేశారు. అంటే త్వరలో పార్టీ నేమ్ కూడా, సిద్ధాంతాలు, పార్టీ పేరు కూడా అనౌన్స్ చేయబోతున్నాను అన్నారు. దీని గురించి ఏమంటారు? చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏం గాయపరిచాడో ఆయనకి చంద్రబాబు మనకేం తెలుసు. వీళ్ళిద్దరు బంధం ఎందుకు విడిపోయిందో, ఈయనకి ఏం చేశాడో, ఆయనకి ఏం టోపీ పెట్టాడో మనకు తెలియదు కదా. టోపీ పెట్టిన వాళ్ళని, పెట్టించుకున్న వాళ్ళకి, చేసిన వాడికి, చేయించిన వాడికి వాళ్ళకి తెలియాలి, మనకేం తెలుసు. సార్ థ్యాంక్ యూ సార్. మరి చూద్దాం ప్రజలు ఎవరికి ఏం టోపీ పెడతారు అనేది కూడా 2029లో తెలుస్తుంది సార్. మళ్ళీ మనకు అప్పటి వరకు వేచి చూద్దాం సార్. అయితే మీరైతే రాజకీయాల్లో ఓపిక ఉన్నంత వరకు కొనసాగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. సార్ కూటమి కలిసి రావాలి అని మీరు కోరుకుంటున్నారా, అంటే కూటమి విచ్ఛిన్నం కావాలి, అలా అయితేనే మేము విజయం సాధించగలం అనుకుంటున్నారా? అందరూ కలిసి ఉండగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తుంది. అలా వస్తేనే కొన్ని విజయాలు మజా ఉంటుంది. కొన్ని గెలుపుల్లో మజా రావాలంటే కొన్ని రకాలైన గెలుపులు వస్తేనే మజాగా ఉంటుంది సార్. ఖచ్చితంగా ముగ్గురు కలిసి ఉండగానే జగన్మోహన్ రెడ్డి గారు రేపు గెలుస్తాడు. ఆ గెలుపులోనే మజా, మన 19 కంటే కూడా ఈ మజా బాగుంటుంది. అంతేనా సార్? ఆ టేస్ట్గా ఉంటుంది బాగా. ఫైనల్గా ఒకటే సార్, మీరు అరెస్ట్ నుంచి తప్పించుకున్నట్టయినా సేఫా? మీరు సేఫా? నేనేం తప్పు చేశాను సేఫ్కి? అంటే నేనే తప్పు చేయలేదు, నేనే పాపం చేయలేదు, నేనే తప్పు చేయలేదు, నేనే ఏ పాపం చేయలేదు, నేను అవినీతి చేయలేదు, ఏ ఇల్లీగల్ యాక్టివిటీ చేయలేదు, నేను పాపాలు చేయలేదు, నే అనైతిక కార్యక్రమాలు ఏది నేను చేయలేదు. మీకు చావు ఉంటే నన్ను రుజువు చేసి లోపలేయమంటున్నా కదా. నాకు జైలు శిక్ష వేయించండి. నాకు ఇంకా 3 ఏళ్ళు ఉంది కదా, కేసు పెట్టి ట్రయల్ జరిపి గబగబా స్పెషల్ కోర్టు పెట్టి. అంత కోరుకుంటున్నారు జైలుకి వెళ్ళాలి, అంత కోరికుందా మీకు? ఈ దుర్మార్గుల్ని ఎలా ఖండించాలి? వంశీ గారు చూసారు సార్, ఈ దుష్టుల్ని ఎలా ఖండించాలి? ఈ పాపాత్ములను ఎలా ఖండించాలి? విషం చిమ్ముతున్న వాళ్ళని ఎలా ఖండించాలి? మరి ఏం చెప్పమంటారు? వాళ్ళు విషం చిమ్ముతుంటే ఆ విషంలో పడి చచ్చిపోమంటారా మమ్మల్ని? మీకు సిగ్గు శరం భగవంతుడు నిజంగా పెడితే మీకు. సార్ మీకు ఫ్యామిలీ ఉంది సార్, జైలుకి పోతే వాళ్ళు ఎంత బాధపడతారు సార్. ఈరోజు జోగి రమేష్ గారు జైలుకి వెళ్తే పాపం వాళ్ళ సోదరు జైలుకి వెళ్తే వాళ్ళ భార్య ఎంత బాధపడుతున్నారు పాపం. ఉరేస్తారండి జోగి రమేష్కి? అండి ఉరేస్తారా అంటున్నా? జోగి రమేష్కి ఉరేస్తారా? 90 రోజుల తర్వాత ఎన్నాళ్ళు కుట్రలు చేసి ఆపుతారు జోగి రమేష్ని? 90 రోజులు, 100 రోజులు తర్వాత వదలకేం చేస్తారండి? జగన్మోహన్ రెడ్డి గారి మీద తప్పుడు కేసులు పెట్టి రకరకాల 12 ఛార్జ్షీట్లు పెట్టి ఏ ఛార్జ్షీటు వెంటనే వేయకుండా 16 మాసాలు ఉంచుకోగలిగారు. ఏం చేస్తారు? అంతకుమించి ఏం చేస్తారంటున్నాను సార్. మీ హయాంలో జరిగిన మద్యం కేసుకి ఇప్పుడు మొలకల్చెరు, తంబలపల్లి నియోజకవర్గం, అన్నమయ్య జిల్లా మొలకల్చెరులో జరిగిన నకిలీ మద్యం కేసుకి ఏం సార్ అది అన్న? అది ఒక మాట అండి. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మద్యం ప్రభుత్వమే అమ్మింది, బార్లో మాత్రమే ప్రైవేట్ వ్యక్తులు అమ్మారు. మీరు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మీరు ఇంతవరకు 2 ఏళ్ళు అయింది, ఒక్క తప్పు కానీ, ఒక్క నేరం కానీ, నకిలీ మద్యం కానీ ఉంటే ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పడిపోయేప్పటికీ అన్ని బార్లలో, అన్ని ప్రభుత్వ ఏపీబీసీఎల్ గోడౌన్లో ఉన్న సరుకును మీరేమన్నా వెనక్కి పంపించారా? ఉన్న సరుకును మీరేమన్నా సీజ్ చేశారా? ఆ శాంపిల్ కలెక్షన్ పంపించి మీరేమన్నా కెమికల్ ల్యాబ్కి ఏమన్నా పంపించారా? ఫోరెన్సిక్ ల్యాబ్కి. అదే సరుకు మొత్తం అమ్మారు ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు స్టాక్ పాయింట్లో ఉన్న స్టాక్ అంతా లిక్కరు, అది నకిలీ మద్యమే. అయితే మీరెందుకు దాన్నే అమ్మారు? మీ ప్రభుత్వం వచ్చాక కూడా అదే డిస్టిలరీస్ నుంచి మీరు సరుకు ఎందుకు తెప్పించుకున్నారని అడుగుతున్నాను. ఉన్న స్టాక్ని అమ్మారు, అదే డిస్టిలరీ నుంచి మళ్ళీ సరుకు అమ్మారు. కేసు అది కాదు కదా సార్. ఏం కేసు అంటే మీపై అంటే డిస్టిలరీల నుంచి మొత్తం స్కామ్ జరిగింది, మద్యం మాటున ఒకటే కంపెనీలకు ఎక్కువ ఇచ్చేసి డబ్బులు దండుకున్నారు, వాటి నుంచి వచ్చేసి ఆ డబ్బులతో ఎలక్షన్స్ ఇప్పుడేమో ఆ కేసుకి నకిలీ మద్యం అంటారు. నకిలీ మద్యం మీరు ఇప్పుడు ఏమన్నారు? జగన్మోహన్ రెడ్డి నకిలీ మద్యం అన్నారు. సార్ మీరు నకిలీ మద్యం అన్నారు.
నకిలీ మద్యంలో రామంటున్నా కదా. సరే ఇప్పుడున్న మీ మద్యం కేసుకి ఇప్పుడున్న వాళ్ళు మొలకల చెరువులో ఉన్న మద్యం కేసుకి సంబంధం ఏంటి సార్? ఏమన్నా నాకేం సంబంధం అసలు? మీకు సంబంధం లేదు. వాళ్ళకి వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళ మనుషులు చేసిన దాన్ని జగన్మోహన్ వైఎస్ఆర్ రమేష్ కాంగ్రెస్ గారికి పార్టీ- అంట కట్టారు మళ్ళీ. అదే మరి ఎవడో ఒకటి దీన్ని వైసీపీ ఇప్పుడు నిన్న ద్రాక్షారామంలో శివుడి శివలింగాన్ని ధ్వంసం చేశారు ఒకడు. మేము మొత్తం ఆ రోజే చెప్పాం, అరే బాబు దీన్ని ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరినో ఒకటి ఎత్తుకొచ్చేస్తారని చెప్పాం. అంటే ఏదైనా ఈ కేసుకి ఏదో ఒక రకంగా ప్రతి కేసుకి ప్రతి పాపానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నింద మోపి తోసేయటానికి చేతులు కడుక్కుంటాకి ఒక రాక్షస క్రీడ నడుపుతున్నారు. ఇప్పుడు ఎంతకాలం ఉంటుంది ఈ పోలీసులు? అంతే ఏమవుతారు? ఇవాళ ఈ తప్పుడు కేసులు కట్టిన వాళ్ళందరూ రేపు మళ్ళీ చట్టం మేరకు ఫేస్ చేయాల్సిన పరిస్థితి రాదా? ఇది ఎన్ని అంటున్నా కోర్టులో ఫేస్ చేయాల్సి రాదా? ఈ సిట్లు స్టాండ్లు ఇవన్నీ ఇవాళ ఇప్పుడు సీతారామన్యులు గారు, క్రాంతి రాణా టాటా గారు వీళ్ళందరూ ఫేస్ చేస్తున్నట్లుగా మళ్ళీ వాళ్ళు అప్పుడు ఫేస్ వాళ్ళు ఫేస్ చేస్తున్నది అదో ఇదో నాకు తెలియదు. సార్ నేను దాని గురించి మాట్లాడట్లా, దాంతో పోల్చట్లా. సక్రమమైనటువంటి ఆధారాలు లేకుండా తప్పుడుతనంగా దుర్మార్గంగా ఈ రకంగా తప్పుడు కేసులు కడితే రేపు పర్యవసానాలు అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది కదా అని అడుగుతున్నాను నేను. ఫ్రీగా ఉన్నారు సార్. జగన్ గారు పాదయాత్రలో ఏమైనా పాల్గొనబోతున్నారా? ఆయన పాల్గొంటారు, నేను అంటే ఆయనకు తోడుగా ఏమన్నా లేదు, అక్కర్లేదు సార్. సార్ ఆయనతో స్పీడ్గా నేను నడవలేను, చాలా స్పీడ్గా నడుస్తాడు ఆయన. ఓకే సార్. అన్నాళ్ళు చాకరీ నేను చేయలేను, అంత శారీరక శ్రమ కూడా నేను చేయలేను. ఎక్కడ పోగొట్టుకున్నారు అక్కడే వెతుక్కోవాలి. కుమారుడు పేరుని కృష్ణమూర్తి అలియాస్ పేరుని కిట్టు అంటే మీ కుమారుడు బందర్లో 2029లో జెండా పాతే అవకాశం ఉందా? 2029లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా అయితే రెపరెపలాడబోతుంది మచిలీపట్నంలో. అభ్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కృష్ణమూర్తికి అవకాశం ఇస్తే పనిచేస్తున్నాడు, బాగా మెరుగ్గా పనిచేస్తున్నాడు, ప్రజల మనసులు చూరకుంటాకి ప్రజల్లో మంచి పేరు సంపాదించడానికి అహోరాత్రులు పనిచేస్తున్నాడు. జగన్ మెచ్చి సీట్ ఇస్తే అతనే నుంచుంటాడు, అతనే ఎమ్మెల్యే అవుతాడు. ఎందుకంటే సీట్ ఇవ్వాల్సింది మా నాయకుడు కాబట్టి అవకాశం ఎవరికి ఇస్తే వాళ్ళు అవుతారు. కాదనుకోండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరికి అవకాశం ఇస్తే ఆడు ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి వెళ్తాడు బందర్లో రేపు 29లో. జగన్ సీఎం కావడం ఖాయం ఖచ్చితంగా. ఇప్పుడే ప్రజల ఇండికేషన్ ఇస్తున్నారు, జగన్ని మనం అనవసరంగా కోల్పోయాం అనేది ప్రజల్లో విపరీతమైనటువంటి వేదన ఉంది. ఖచ్చితంగా జగన్ని గెలిపించాలనే సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా సార్. మీ అభిప్రాయము మీది ఉంది సార్. ఈ 2029లో ప్రజలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా వేచి చూద్దాం సార్. ఇంకా 3 సంవత్సరాల కాలం ఉంది కదా, ఇంకా అప్పటి వరకు వేచి చూద్దాం. ఇప్పుడు ఎందుకంటే పవన్ కళ్యాణ్ వాళ్ళకి అండగా ఉన్నాడు. ఇంకా ఓకేనా, బీజేపీ జనసేన కలిసి టీడీపీకి అండగా ఉన్నాయి. కాంగ్రెస్ కూడా చంద్రబాబు కాంగ్రెస్ కూడా అండగా నవ్వుతారేంటి సార్? సార్ పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పండి, ఒక మాటలు ఏం చెప్పండి సార్, ముగించాలనుకున్నాను చెప్పండి సార్. పవన్ కళ్యాణ్ గురించి ఇప్పుడు మొత్తం స్టైల్ అంతా మార్చేశాడు, వ్యవహార స్టైల్. నిన్న కూడా ప్రెస్ మీట్ పెట్టి దాదాపు 48,000 క్రాఫ్ట్ మార్చాడు అంటున్నారా ఏంటి స్టైల్? మొత్తం వ్యవహార స్టైల్ మార్చాడు, ఆహార్యం మార్చాడు, క్రాఫ్ట్ మార్చాడు సార్. క్రాఫ్ట్ మార్చాడు, స్టైల్ మార్చాడు, చాలా వేగంగా ముందుకు కొత్త షూటింగ్ కొత్త సినిమా కోసం లుక్ మార్చాడు సార్. రాష్ట్రంలో దాదాపు 4,800 కిలోమీటర్ల మేర రోడ్లు, కొత్త రోడ్లు వేస్తున్నాము మొత్తం. అది మొత్తం స్టేట్మెంట్ పేపర్ మీద వేసేస్తున్నారు సార్. అంటే పవన్ కళ్యాణ్ గారు తన ధర్మాన్ని తను పాటిస్తున్నారు లేదు సార్ మంత్రిగా. సినిమా యాక్టర్గా తన ధర్మాన్ని తను పాటిస్తున్నాడు. ఎవరెవరి దగ్గర అడ్వాన్సులు తీసుకున్నాడో అడ్వాన్సులు తీసుకున్న అందరికీ సినిమాలు చేస్తున్నాడు. దానికోసం అని చెప్పని పార్టీ ఆఫీసులో వెనకాల పొలం కొన్న స్టూడియో కడుతున్నారు. స్టూడియో కూడా అయిపోవచ్చింది. నిన్న మొన్న కొబ్బరికాయ కొట్టారు. ఆయన పేరు ఏదో రెడ్డి గారు, సురేందర్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు రెడ్డి గారు. ఆ రెడ్డి గారితో సినిమా స్టార్ట్ అయిందని చెప్తున్నారు. వాళ్ళ పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్న కొత్తగా నియమించబడినటువంటి రామ్ తాళ్ళూరు గారి ప్రొడక్షన్లో ఆయన ఎప్పుడు అడ్వాన్స్ ఇచ్చాడు అంటున్నారు. కొంతమంది ఏమో 4 అంటున్నారు, కొంతమంది ఏమో 40 అంటున్నారు. మరి ఎంతో నాకు తెలియదు. ఆయన అడ్వాన్స్ ఉంది, అందుకే ఆయన షూటింగ్ చేస్తున్నారని చెప్తున్నారు. అది నెక్స్ట్ కూడా మళ్ళీ ఒప్పుకుంటారని చెప్తున్నారు. ఆయన జాగ్రత్తగా అయితే షూటింగ్లో సినిమాలు అయితే జాగ్రత్త చేసుకునే పనిలో ఉన్నాడు. ఏపీని ఐటీ హబ్గా మార్చడానికి నారా లోకేష్ గా అహర్నిశలు కష్టపడుతున్నారు. ఆస్ట్రేలియా, యుఎస్, ఎక్కడ బాలి, బ్యాంకాక్. కానీ ఇప్పుడు బాలి బ్యాంకాక్ కూడా చెప్పరే. లేదు సార్, అది మీ దగ్గర ఉందా సార్? మీకు షెడ్యూల్ ఏమైనా ఉందా సార్? నా దగ్గర లేదు సార్. నాకు తెలిసి అక్కడికి వెళ్ళాడు సార్. ఆయన కష్టపడుతున్నారు. మరి ఆయన పనితీరు గురించి ఏమంటారు?
ఎవరి గురించి అండి? లోకేష్ గారి పనితీరు గురించి. నిజం, ఆయన పనితీరు ఎక్కడ కనపడుతుంది? సార్ ఢిల్లీకి వెళ్తున్నారు, మోడీ గారితో కూర్చుంటారు, రాష్ట్రానికి కావాల్సిన నిధులను తీసుకొస్తున్నారు, అవసరమైన సహాయం చేస్తున్నారు. ఆస్ట్రేలియా వెళ్ళారు, మొన్న అమెరికా వెళ్ళారు, ఐటీ కంపెనీలు తీసుకున్నారు. నాకైతే అనిపించేది ఏంటంటే మోడీ గారిని కలిసి మా నాన్న మీద అట్టాగా నీకు ఉంది కదా తోసే మా నాన్న బదులు నేను పెట్టాను అంటున్నాడు అనుకుంటున్నాను. మీరు వాళ్ళు సార్. సో చంద్రబాబు నాయుడు గారు 74 ఏళ్ళ వయసులో కూడా ఇంత కష్టపడుతున్నారు, నిత్యం ప్రజల్లో ఉంటున్నారు, నెల పుడితే టెన్షన్గా 1వ తారీఖు అక్కడికి వెళ్ళి ఆ ఇంటికి వెళ్ళి మరీ పెన్షన్ అందజేస్తున్నారు, ప్రజలతో మమేకం ఎప్పటికప్పుడు మంచి పరిపాలన అందించడానికి ప్రయత్నిస్తున్నారు. మరి ఇంత వయసులో కూడా అంత కష్టపడుతున్నారు, ఏమనిపిస్తుంది మీకు? ప్రపంచంలో ఇంతవరకు ఎక్కడా లేని విధంగా ఒక 4,000 రూపాయలు పెన్షన్ని ఒక పేదవాడి ఇంటికి ₹1 కోటి ఖర్చు పెట్టి తీసుకెళ్ళి ఇచ్చేంత గొప్ప ఆలోచనాపరుడు నారా చంద్రబాబు నాయుడు గారని నాకు అనిపిస్తుంది.